సుఖీ భవ మూవీస్ నిర్మాత గురురాజ్ నాకు కావలసినటువంటి మిత్రుడు. ఇప్పుడు నిర్మాత అయ్యాడు. ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో అతనితో నేను కలిసి నటించాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సినిమాతో స్టార్ట్ అయిన అతని జర్నీ దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఎన్నో వందల సినిమాలు తీయాలని ఆ ఏడుకొండల వాడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి దర్శకుడు వంశీ ఆకెళ్ళ. ఆకెళ్ళ వారి అబ్బాయి అంటే సామాన్యమైన పెన్ ఉండదు, నాకు తెలుసు. బ్రహ్మాండమైన రైటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వంశీ ఈ సినిమాని దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైనటువంటి రీతిలో మాటలు సమకూర్చి, స్క్రీన్ ప్లే సమకూర్చి, అన్ని రకాలైనటువంటి టాలెంట్స్తో ఈ సినిమా ఒక అద్భుతంగా నిర్మించారు, దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివర ఒక అతను, నా పేరు చెప్పట్లేదు, ఇంటర్నెట్ చూస్తున్నాడు, అతని పేరు జోషి. దర్శకుడికి ఏం కావాలో దానికి రెట్టింపు సహకారాన్ని ఇవ్వగలిగినటువంటి టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ మిస్టర్ జోషి. ఐ లవ్ హిమ్. అతనితో పాటు ఆయన పనిచేసిన చాలా సినిమాల్లో నేను చేశాను. అందువల్ల ఆయన వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఈ సినిమా కాబట్టి నేను కూడా ఇందులో యాక్ట్ చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో నేను ఈ సినిమాలో నా చేత గమ్మత్తైనటువంటి క్యారెక్టర్ చేయించారు మిస్టర్ వంశీ. ఐ లవ్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ జోషి. నెక్స్ట్ క్యూట్ గర్ల్ రీచా పనై. నాకు అమ్మాయి పేరు చక్కగా ప్రాంప్టింగ్ రీచా పనై నేను గముక్కున్న ఏ సుమలత అంటానేమో ఫీల్ అయి ఉంటాడు బహుశా. అదే రీచా పనై. నాకు ఈ సినిమాలో అమ్మాయితో కాంబినేషన్ లేకపోవచ్చు, కానీ అమ్మాయి పేరు విన్నాను. వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, చాలా మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అని అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి ఒక హీరోయిన్ని ఓరియంటెడ్గా పెట్టుకుని ఇంతమంది చేత అందమైనటువంటి హారర్ ప్లస్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, అన్నీ థ్రిల్లర్ అన్నీ కలబోసి ఇప్పుడు యూత్కి ఏ సినిమా కావాలో ఆ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ నా తమ్ముడు గురురాజుకి, దర్శకుడు వంశీ ఆకెళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నాకు ఇందులో వేషం వచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో భవిష్యత్తులో గురురాజ్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. టిరనీ ఆఫ్ మెజారిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్లో ఆనాడు అంబేద్కర్ గారు ముందు, వాళ్ళ కమిటీ ముందు చర్చ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడాలి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అంటే